నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఆర్డీఓకు అభినందనలు. ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యాన్ని సత్కరించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు. మంచి అధికారులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్న వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. తనపై అసత్య ఆరోపణలు ఖండించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్. గుడివాడ టీడీపీ కార్యాలయంలో రవికుమార్ ప్రెస్ మీట్. కాల్ డేటా సీసీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్. నిష్పక్షపాత విచారణ కొరకు డీఎస్పీకి ఫిర్యాదు చేసిన రవికుమార్. మాతృభాష తెలుగు పరిరక్షణకు విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. అసెంబ్లీలో తెలుగు భాషపై కీలక సూచనలు చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. గుడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సుమిత్రానంద సరస్వతి మాతాజీ. మాతాజీకి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన కమిటీ పెద్దలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాతాజీ. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యాన్ని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ప్రతినిధులు అభినందించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, క్వాలిటీ ఫీడ్స్ డైరెక్టర్ కోగంటి ఆంజనేయులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మెడల్ తీసుకోవడం జరిగింది నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజున. మరి ఆయన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా మన ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రైతాంగ సమస్యలే కాకుండా ముఖ్యంగా మా ఎన్టీఆర్ స్టేడియం సెక్రటరీగా ఆయన పరిపూర్ణంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. మరి నేను ఒక 30 సంవత్సరాల పైనుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక మంచి ఆఫీసర్ని గుడివాడలో చూస్తూ ఉన్నాను. సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ ఒక్కరూ పని కోసం ఆయన దగ్గరకు వచ్చినా కూడా యాజ్ ఏ ఆఫీసర్గా మ్యాజిస్ట్రేట్ కదా ఆయన, మరి ఆయనకి పవర్స్ ఉపయోగించి పేద ప్రజలకు ఏ పని చేయాలన్నా సరే చేయటం, లేదంటే దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిని కలిస్తే ఇది పరిష్కారం అవుతుందని చెప్పడం కానీ చాలా బ్రహ్మాండంగా ఉద్యోగ నిర్వహణ చేస్తున్నటువంటి మంచి వ్యక్తి. అటువంటి ఆఫీసర్కి ఈ రోజున ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించడం అనేది మా అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ పక్షాన మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఆయన సేవలు ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి బ్రహ్మాండంగా జరిగేదానికి ఆయన ఇక్కడ ఆఫీసర్గా బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వలిపర్తిపాడు గ్రామంలో సాలినాంచరం అనే వృద్ధురాలి పూరిలో ఇటీవల ప్రమాదవశాత్తు దగ్ధం కావడంతో నిరాశ్రయాలు కావడంతో గుడివాడ రాధారంగ మిత్రమండలి సభ్యులు అండగా నిలిచి నిత్యావసరాలు అందించి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాంచరామకు అండగా నిలిచి భవిష్యత్తులో తిరిగి ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామని రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు ఆర్జా కృష్ణ, కూరాకుల బాబీ, ఎండి ముజహిద్ బాషా, ధనియాలపేట బాషా, సంతు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పన్నెండు బొలోరో కూడా తక్షణమే గవర్నమెంట్ స్పందించి అవన్నీ తీసుకొస్తే కానీ ఇవాళ పెన్షన్ రావాలన్నా కూడా ఆ కాగితాలన్నీ కూడా కావాలి. కాబట్టి ఆవిడకి ఇంకా ఎవరన్నా సేవా దృక్పథంతో మాలాగా సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి మేము వాళ్ళందరూ కూడా ఈవిడిని ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
సరే మీరు బాబు మాకండమ్మా, రేపు మేము ఎమ్మెల్యే కూడా చెప్తాము. ఇంకా మీకు ఏమైనా మాలాగా వచ్చి దోమ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇస్తారు. మీరు కూడా వచ్చి ఇచ్చేవాడికి మీకు ఏమైనా ఆడుకునే వాళ్ళు ఉంటే మీరు కూడా ఆడుకోవడం చెప్తారు. చుట్టుపక్కల ఏరియాలో ఏం జరిగినా ఫస్ట్ ఆధారంగా మిత్రమండలి వాళ్ళు అటెండ్ అయిపోతాం. మేము అటెండ్ అవ్వగానే గవర్నమెంట్ ఎలక్ట్ అవుద్ది, అమ్మ వీళ్ళు వెళ్ళిపోయారు, ఇలా జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది, మేము వెళ్ళాలని. మాలాంటి వాళ్ళు కూరుకోకపోతే వాళ్ళ దృష్టి కూడా పొలంపాడు దగ్గర కూడా మొన్న ఎట్లా సగం వెళ్ళి తన వాళ్ళందరూ వెళ్ళారు. ఒలివెర్తిపాడు గ్రామంలో అర్ధరాత్రి వృద్ధురాలు సాలి నాంచారమ్మ గారి ఇల్లు పూర్తిగా అంటే కనీసం నామరూపం లేకుండా మొత్తం కాలిపోయింది. ఆవిడ ఒక్క వృద్ధురాలు ప్రాణ అపాయంతో బయటపడింది. ప్రాణాలు కాపాడుకుని బయటపడిందంటే అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆహుతిలో ఆవిడ కూడా దహనం అయిపోయేది, ఎందుకంటే పడుకుని ఉన్న సమయంలో జరిగింది ఇది. దాన్ని మేము స్పందించి రాధారంగ మిత్రమండలి తరపున సంపూర్ణ సపోర్ట్ మేము ఇస్తూ, ఏదన్నా మా అమ్మగారికి ఆధార్ కార్డు ఎవరికైనా సరే ఆపద అంటే మా రాధారంగ మిత్రమండలి ముందుండి ఫస్ట్ సాయం మేమే చేస్తాము. ఈ ఉద్రాలకి పాపం మొత్తం కాలిపోయి నిశ్చాయ స్థితిలో ఉంటే రాధారంగ మిత్రమండలి నుంచి గిరిగారి ఆధ్వర్యంలో మేమందరం ఏదో మాకు తోచిన చిన్న సాయం చేశాము. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ఈమెకి ఏ విధమైన సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈమె ఆధార్ కార్డు అన్ని సమస్తం అసలు గవర్నమెంట్ నుంచి ఎలిజిబుల్ అయిన అన్ని కాగితాలు కాలిపోయినాయి. ఈమెకి పెన్షన్ రావాలన్నా రేపు 1 తారీఖుకి ఒక ఆధారం అంటూ లేకుండా పోయింది. ఇప్పుడు తక్షణం దీన్ని స్పందించి ఈమెకి 1 తారీఖు పెన్షన్ కానీ ముందు ఇమీడియట్గా తక్షణ సాయం ఏం కావాలో అది ఎమ్మెల్యే గారి తరపు నుంచి జరిపించాల్సిందిగా కోరుతూ రాధారంగ మిత్రమండలి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మన సాలి నాంచారమ్మ గారి ఇల్లు పూర్తిగా అగ్ని తాగుతూ ఆమె కట్టుబట్టలతో బయటపడటం వలన మన రాధారంగ మిత్రమండలి గుడివాడ అధ్యక్షుడు వడ్డేగిరి గారి పిలుపు మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో మేము తలా కాస్త చెయ్యినిస్తూ ఆవిడకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇంకా బట్టలు, కట్టుబట్టలతో సహా మొత్తం అన్ని కాలిపోయినాయని ఏమీ లేవు. ఇవాళ మా వంతు ఉడతా సాయంగా మేము కొంత సాయం చేయడం జరిగింది. కాబట్టి నిరుపేదరాలైన ఈమెని గవర్నమెంట్ పరంగా గాను ఇంకా ఎవరైనా మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పడుకున్న నిద్ర కాడ నేను షుగర్ బీపీ అన్నీ ఉన్నాను, తీసుకోలేను. లేచేటప్పటికి చుట్టా చేసింది, నేను చుట్టూ ఎక్కడి దసరాలతో వచ్చాను. నాకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పింఛన్ కార్డు లేదు, సమస్తం ఏది లేదు. ఆయన మీరు దయచేసి నాకు దయచేయండి ఆయన. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో గుడివాడ పామరు రోడ్లోని రాణా హాస్పిటల్లో క్లబ్ ఎక్స్ రీజనల్ చైర్మన్ వీసంశెట్టి కృష్ణకిషోర్ ₹1,00,000 ఆర్థిక సహాయంతో మహిళలకు సర్జికల్ సర్వేయర్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో రాణా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లగడపాటి అమూల్య, పవన్లు పాల్గొని మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సర్జికల్ సర్వేయర్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగిందని క్లబ్ ఎక్స్ రీజనల్ చైర్మన్ వీసంశెట్టి కృష్ణకిషోర్ సహకారంతో పెద్ద ఎత్తున మహిళలకు వ్యాక్సిన్ ఉచితంగా అందించడం జరిగిందని డాక్టర్ లగడపాటి అమూల్య అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గుడివాడ అధ్యక్షుడు శివ సత్యనారాయణ, కార్యదర్శి పెద్దిరెడ్డి కిషోర్, ట్రెజరర్ శ్రీనివాసరావు, మెడికల్ క్యాంప్ చైర్మన్ గంటా చంద్రశేఖరరావు, దండముడి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. గురించి నేను మీకు ఒక 2 మాటల్లో చెప్పబోతున్నానండి. సర్వారిక్స్ ఈ వ్యాక్సిన్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరూ వేసుకోవచ్చు. చిన్నవాళ్ళు వచ్చేసరికి 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపల వేసుకోవాలి.
అదే పెద్దవాళ్ళు అయితే 15 ఏళ్ల నుంచి 45 లోపల 3 డోసెస్ వేసుకోవాలి. చిన్నవాళ్ళు అయితే 2 డోసెస్తోనే సరిపోతుంది. ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల వ్యాక్సిన్ మనకి ప్రివెంట్ చేయొచ్చా అంటే 100% ప్రివెంట్ చేయొచ్చు అని వచ్చిందండి. ఈ వ్యాక్సిన్ మనం ఎంత త్వరగా వేసుకుంటే అంత త్వరగా మనకి ఈ హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వ్యాక్సిన్ వల్ల మనకి చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా క్యాన్సర్ ఇష్యూస్ వల్ల చాలా కష్టపడి చనిపోతున్నారు. అలా చనిపోకుండా ముందుగానే మనం ఈ వ్యాక్సిన్ ముందు ఆలోచనతో తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీస్కి కానీ మన పిల్లలకి అలానే మన పెద్దవాళ్ళకి మన ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్రూఅవుట్ ఇండియాలో చేస్తున్నారు. అలాగే మన గుడివాడలో మన రానా హాస్పిటల్స్లో మా సెకండ్ డోస్ మేము ఈసారి చేసామండి. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం, ప్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ప్రీ వ్యాక్సినేషను, ఇది క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన మహమ్మారి. ఈ క్యాన్సర్ అనేది నిరోధక అడ్వాన్స్గా మనం ఇది వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో మేము ఫస్ట్ డోసు రాణా హాస్పిటల్లో డాక్టర్ పవన్ గారు మరియు అమూల్య వారి సహకారంతో 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేసాము. ఇప్పుడు సెకండ్ డోస్ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మాకు అవకాశం ఇచ్చి వీళ్ళు మా లైన్ మెంబర్స్ అవడం వల్ల మాకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది 9 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి గవర్నమెంట్ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని చేయడానికి ముందుకు వచ్చింది. తర్వాత ఇప్పుడు మేము లయన్స్ ద్వారా త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది మా లయన్స్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈరోజు లయన్స్ క్లబ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో రానా హాస్పిటల్స్ నందు డాక్టర్ పవన్ అండ్ డాక్టర్ అమూల్య గారి సహకారంతో స్త్రీలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ 2వ డోస్ వేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నది అది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ కోసం ఈ యొక్క వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. ఇది అదృష్టం, మహిళల అదృష్టం. ఎందుకంటే మీకు తెలుసు, బసవతారకం గారు, నందమూరి బసవతారకం గారు ఆమె ఇలాంటి క్యాన్సర్ వల్లనే చనిపోవడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ అన్నమాట. ఆ క్యాన్సర్ నీకు వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ రావటం వలన మహిళలు ఎంతోమంది, ప్రపంచంలో ఎంతోమంది మహిళలు సేవ్ అవుతారు. అదేవిధంగా మేము లయన్స్ క్లబ్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దాని ద్వారా ఎంతోమంది మహిళలు ఈ యొక్క వారిని కాపాడుకోవడం జరుగుతుందన్నమాట. సార్ అంటే తెలుగులో కర్గ రోగం అంటామండి. కణాల పెరుగుదల అనూహ్యంగా అది ఈ కర్కరోగాన్ని అదుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ ముఖద్వార క్యాన్సర్ పెద్దలు చెప్పారు, మన వాళ్ళు అందరూ డాక్టర్ చెప్పారు, అందరూ చెప్పారు. ఈ ముఖద్వార క్యాన్సర్ని అరికట్టగలిగితే చాలా వరకు మరణాలని అరికట్టవచ్చు. మన సోనియా గాంధీ కూడా 2011లో సర్వైకల్ క్యాన్సర్ ద్వారానే ఇబ్బంది పడితే అమెరికాలో ఆపరేషన్ చేయించుకొచ్చింది. అలాగే చాలామంది, ఎంతోమంది కూడా దీని బారిన పడి మరి బయట పడలేక మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా మా గుడివాడ లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కిషోర్కి మరోసారి సభాముఖంగా అందరిలో కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యం కంటిన్యూ చేసి చాలా వరకు కూడా దీన్ని మరి ప్రజలు వ్యాప్తి చేస్తున్నాడు. సరదా అభినందనీయుడు. తనపై జరుగుతున్న అసత్య ఆరోపణలు ఖండించారు గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రవికుమార్ పోలీసులను కోరారు. ఏఎన్ఎం బకులాను తాను ఎప్పుడు ఫోన్లో వేధించలేదని, తన కాల్ డేటాను పరిశీలించాలని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు నెగ్గు తేల్చాలని కోరుతూ గుడివాడ డీఎస్పీ శ్రీనివాస్ కు రవికుమార్ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్, నా పేరు చాట్రగడ్డ రవికుమార్. నా మీద వచ్చినటువంటి అసత్య ఆరోపణలను ఖండించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రెస్ మీట్లో అసలు నిజాలు ప్రజలకు, అధికారులకు, పార్టీ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నిన్న 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నందివాడలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం గోకుల, ఆమె తండ్రి రాజేష్ గారు నాపై కొన్ని ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నేను మానసికంగా, మెంటల్గా వేధిస్తున్నానని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. నేను ఆమెను వేధించాలన్నా, ఆమెను ఏమన్నా చేయాలన్నా కనీసం ఆమెకి ఫోన్ చేసి ఉండాలి. నా ఫోన్ నెంబరు, ఆమె నెంబరు 1 సంవత్సర కాలం కాల్ డేటా తీసుకుని ఎంక్వైరీ చేయొచ్చు. నేను సంవత్సర కాలంలో నేను ఎప్పుడైనా కానీ ఆమెకు ఫోన్ చేసినట్టు ఆమె కాల్ డేటాలో వస్తే నేను ప్రభుత్వం వారు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ తీసుకునేటువంటి ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. గూగుల్ టేక్ ఓవర్ కానీ, సెల్ టవర్ లొకేషన్ కానీ, నేను ఆమెను పిలిచినట్టు కానీ, ఆమెతో మాట్లాడినట్టు కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నా వాళ్ళు చూపించాలి. నేను అక్కడ ఉన్నటువంటి విహెచ్సి సెంటర్కి ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా విజిట్ చేసిన సందర్భాలు లేవు. ఆ విహెచ్సి సెంటర్లో 5 వ్యక్తులు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1 ఏఎన్ఎం, 2 ఎంఎల్హెచ్పి, ఇంకా 3 వ్యక్తులు ఆశా వర్కర్లు. 5లో కంప్లైంట్గా ఉన్న వ్యక్తిని మినహాయించి 4 వ్యక్తుల దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఏ రోజైనా ఈ గవర్నమెంట్ మారిన 2 సంవత్సరాల కాలంలో విహెచ్సి సెంటర్ కానీ, ఆ పరిధిలోకి కానీ నేను ఎప్పుడైనా తనిఖీకి వెళ్ళినట్టు కానీ, విజిట్ చేసినట్టు కానీ మీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించాలి. 3, ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి తొమ్మలపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మా ఊరు నందివాడ గ్రామం. ఈమె నందివాడ గ్రామంలో సుమారు 6 నుంచి 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది. నేటివ్ ప్లేసు, నేటివ్ మండలంలో అన్ని సంవత్సరాలు పనిచేయకూడదని గవర్నమెంట్ జీవో ఉంది. ఆ జీవోకి అనుగుణంగా 14వ తారీఖు ఆమెను ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. 14వ తారీఖు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఆమె దీనికి సంబంధించి ఆమె ట్రాన్స్ఫర్కి నాకు ఏదో సంబంధం ఉంది, నన్ను కావాలనే ట్రాన్స్ఫర్ చేయించాడు అనేటువంటి దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తే సాక్షి దినపత్రిక, మిగతా ఛానల్స్ వాళ్ళు నాపై అసత్య ఆరోపణలను ప్రచురించడం జరిగింది. 14వ తారీఖు వరకు ఏఎంసీ చైర్మన్ మంచివాడే. 14వ తారీఖు 7 సంవత్సరాల తర్వాత మామూలుగా జనరల్గా ట్రాన్స్ఫర్లో వేరే మండలం బంటుమెల్లి వేయటం వల్ల ఈ అమ్మాయి రోజు పొద్దునపూట తొమ్మలపల్లి నందివాడ 2 కిలోమీటర్లో తంబేసి ఇంటికి వెళ్ళిపోయి 4 గంటలకు వచ్చి తంబేసేటువంటి సౌకర్యం కోల్పోవటం వల్ల, ఆమెకు దూరంగా వేయటం వల్ల ఈ కార్యక్రమంలో నా పాత్ర ఏదో ఉంది, నేనేదో చేశాననేటువంటి అనుమానంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఈ పాపని, ఆ తండ్రిని పిలిచి వాడుకుని ఇది రాసి పీజీఆర్ఎస్లో నాపై అసత్య ఆరోపణలు చేయడానికి ఒక ప్రక్రియగా జరిగింది. వాళ్ళకు కూడా ఈ విషయాలు, ఇంత లోతైన విషయాలు ఆ తండ్రికి కానీ, ఆ పిల్లకి కానీ తెలిసి ఉండకపోవచ్చు. దీని వెనక నా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ తండ్రి, ఈ కూతుర్ని వాళ్ళు పావులుగా వాడుకున్నారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీడియా సోదరులకి, వైసీపీ సోషల్ మీడియా సోదరులకి ముఖ్య విజ్ఞప్తి, నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజుకి 20 సంవత్సరాలు. నా యొక్క రాజకీయ జీవితం కానీ,
నా యొక్క క్యారెక్టరైజేషన్ కానీ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఎక్కడా కూడా ఏ విషయాల్లోనూ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. కానీ వాళ్ళ కుటుంబం ఆ గ్రామంలో వైసీపీకి అనుకూలంగా ఉండటం వల్ల ఈ కారణాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కానీ పెద్దలు కానీ ఈ పాపని ఈ తండ్రిని వాడుకుని నా యొక్క రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఈ ముఖ్య ఉద్దేశం కనబడుతూ ఉన్నది. కావున మీరందరూ కూడా విఘ్నతతో ఆలోచించి జరిగినటువంటి విషయాన్ని గమనించి ఇటువంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయకుండా నిజానిజాలు తెలుసుకుని మీరు ముందుకు నడవాలని, ఇటువంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. జరిగి తుమ్మలపల్లి గ్రామం నుంచి బంటుమల్లి మండలానికి వెళ్ళటం వల్ల ఈరోజు దూరం వెళ్లాల్సి వచ్చే పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో దీనికి నేనేదో ట్రాన్స్ఫర్ చేయించినటువంటి అక్కాసుతో చేయటం తప్ప మనకి వాళ్ళకి ఏ రోజున కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మా ఊర్లో పనిచేస్తుంది, నా ప్రమేయం ఉండే నేనే తీపిచ్చానని నా అమ్మాయి యొక్క ఆలోచన, అనుమానం. అంతకుమించి మా ఊర్లో పనిచేస్తుంది కాబట్టి, నేను ఏఎంసీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఈయన బలమే తీసుకెళ్ళి చేయిస్తున్నాడనేది ఆ అనుమానం తప్ప మనకి వాళ్ళకి ఏ రోజున కూడా మాటల సందర్భం కూడా ఏ రోజున జరగలేదు. అది టెక్నికల్గా మీరు చెప్తున్నానుగా, ఆ అమ్మాయిని పలకరించాలన్నా మాట్లాడాలన్నా ఆ అమ్మాయికి మనం ఫోన్ చేసి ఉండాలి, లేదా విహెచ్ సెంటర్కి మనం వెళ్ళి ఉండాలి. అక్కడ 5గురు పని చేస్తారో వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. విచారించమని చెప్తున్నాను. ఇంటికి రమ్మనాలంటే ఫోన్ చేయాలా? మనిషిని ఎవరిని పంపించారో కూడా పలానా వ్యక్తి అని చెప్పి ఆరోపణ చేసిన వ్యక్తిని ఆ అమ్మాయి చెప్పిస్తే దానికి కూడా నేను సిద్ధం. మా ఊరు నుంచి ఎవరి మనిషిని పంపించాను, ఏమీ ఉందని మీరు అనుకుంటున్నారు, ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఆ పిల్ల చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. పంపించిన వ్యక్తినైనా పలానా అతను నన్ను పంపించాడని చెప్పొచ్చు. నేను ఫోన్ చేసిన డేటాలో నా ఫోన్ నెంబర్ డేటా ఉంటుంది, గూగుల్ డే కవర్ ఉంటుంది. లేదు నేను అక్కడ విహెచ్సికి వెళ్ళాలి అంటే దానికి సంబంధించి 4-5 సీసీ కెమెరాలు ఉంటాయి మా ఊర్లో. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకోవచ్చు. అసలు నేను ఆ అమ్మాయి ఆరోపణ చేసిన టైంలో నేను ఎక్కడున్నానో డేట్ చెప్తే నేను ఎక్కడున్నానో కూడా మీకు నా ఫోన్ నా దగ్గరే ఉంటుంది, గూగుల్ డే కవర్ తీసుకోవచ్చు. మాతృభాష తెలుగును పరిరక్షించేందుకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుడివాడ డివిజన్ కన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు అన్నారు. అసెంబ్లీలో మంగళవారం తెలుగు భాషపై ఆయన కీలక సూచనలు చేశారు. తెలుగు భాష అభివృద్ధికి బడ్జెట్లో 10 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. యార్లగడ్డ వెంకటరావు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించే అంశం కేవలం ఒక భాషకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది పిల్లల భవిష్యత్తుకి, మన సంస్కృతికి, ముఖ్యంగా మన మాతృభాషకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఒక 3-4 నిమిషాలు టైం ఉంది అధ్యక్ష. 2-3 నిమిషాలు నుంచి మాట్లాడండి అధ్యక్ష. ఏ రోజు లేకపోతే రేపు మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలని చెప్తారు. మాకు ఉండదు కదా జీరో, మాకు క్వశ్చన్ అవర్ ఉండదు కదా. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. నారా లోకేష్ గారు విద్యా సంస్కరణలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మంత్రి ఎవరు లేరు అధ్యక్ష. మెగా డిఎస్సి 16,347 కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానీ, ఏఐ డిజిటల్ ఆధునిక విద్య కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కానీ, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, విద్యా ప్రమాణాలపై 100 రోజుల కార్యాచరణ ఎస్ఎస్సి ఫలితాలను మెరుగు చేసింది అధ్యక్ష. 10th రిజల్ట్స్ అయితే 85.25% ఉత్తీర్ణులయ్యారు అధ్యక్ష. ఈ సంస్కరణ ద్వారా పాఠశాలల రాజకీయాలకు దూరంగా ఉంచారు అధ్యక్ష. ఈ సంస్కరణ ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి 1,00,000 మంది పైగా గవర్నమెంట్ స్కూల్స్లో చేరడం సుపరిణామం అధ్యక్ష. కానీ టీచర్స్ను కూడా ఫిన్లాండ్లో శిక్షణ, టుర్కు యూనివర్సిటీకి సందర్శన ఇట్లాంటి సంస్కరణ చేస్తున్న మంత్రి గారు ఈ సంస్కరణ కూడా తీసుకొస్తారన్న నమ్మకంతో ఇది మాట్లాడుతున్న అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ మంత్రి లోకేష్ బాబుని కోరుతున్న అధ్యక్ష. తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవలేరు, రాయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇట్లాంటి దుస్థితి రావడం నిజంగా బాధాకరం అధ్యక్ష. ప్రస్తుత విద్యార్థులపై మార్కులు ఒత్తిడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు తెలుగు కాకుండా సాంస్క్రిట్ తీసుకోండి, హిందీ తీసుకోండి, మార్కులు ఎక్కువ వస్తున్న పరిస్థితిలోకి విద్యా వ్యవస్థ దిగజారిపోయిందంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో తల్లిదండ్రులు తప్పులేదు అధ్యక్ష, విద్యార్థులు తప్పులేదు. వ్యవస్థలో
మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ తెలుగు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం అధ్యక్ష. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు లాభం వస్తుందనే ఉద్దేశంతో వాడు మార్కుల కోసం ర్యాంకుల కోసం చదువు ఈ పరిస్థితి తెచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మొన్న 10th పరీక్షలు 6,17,827 మంది రాసి తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 37,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇంగ్లీష్లో 8,700, హిందీలో అయితే 1,400 ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. అంటే మాతృభాష ఏ పరిస్థితిలో ఉందో చూడండి అధ్యక్ష. అలాగే క్వశ్చన్ పేపర్ మార్చి ఈ వ్యాకరణాలు పద్యాలు ఇలాంటి గిడుగు రామ్మూర్తి గారు తెలుగుని వచన కవిత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగు బతికింది. మళ్ళీ ఇప్పుడు తెలుగు ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీల మీద కూడా చూడండి అధ్యక్ష, తెలుగు అన్ని తప్పులు రాసే పరిస్థితి అధ్యక్ష. దయచేసి సెకండ్ లాంగ్వేజ్లో పేపర్లు మార్చి క్వశ్చన్ పేపర్ మార్చి తెలుగు తీసుకున్నా కూడా 90 మార్క్స్ 98 మార్క్స్ 99 మార్క్స్ వచ్చే దిశగా ప్రభుత్వం మంత్రి గారు కృషి చేయాలని కోరుతూ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అధ్యక్ష. గణాంకాలు చెప్పే నిజం కూడా గతంలో ఏంటంటే ఎంసెట్ ఉన్నప్పుడు మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ హిందీ సంస్కృతి తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు జేఈ మెయిన్స్ దేంట్లోనూ ఇంటర్మీడియట్ మార్కులతో ఉపయోగమే లేదు అసలు. ఈ పరిస్థితుల్లో తెలుగును మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలుగు వల్లే భవిష్యత్తు పాడైపోతుంది అనే పరిస్థితికి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చిన తర్వాత ఇప్పుడన్నా కనీసం దీని మీద కమిటీ చేసో లేకపోతే స్కూల్ టీచర్స్తో ఒక కమిటీ చేసి దీన్ని మార్చాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గుడివాడ పట్టణం పాటి మీద జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాకినాడ ప్రణవాశ్రమ పీఠాధిపతి పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధర్మకర్తల మండలి సభ్యులు మాతాజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కాకినాడ ప్రణవాశ్రమ పీఠాధిపతి పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ గుడివాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి వేదాంతం అపలాచార్యులు శిష్య బృందంతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ లింగం శివరామ ప్రసాద్, సభ్యులు చందు శ్రీనివాసరావు, నిమ్మగడ్డ వెంకట రామకృష్ణారావు, శ్రీమతి వేదాంతం కృష్ణవేణి తదితరులు పూర్ణకుంభంతో మాతాజీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం మాతాజీ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆమెను శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. టీబీ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రివైజ్డ్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆశా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా టీబీ పేషెంట్లను గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని టీబీ ఆఫీసర్ ఆరోగ్యం అన్నారు. గుడివాడ టీబీ కార్యాలయంలో ఆరోగ్యం మీడియాతో మాట్లాడుతూ టీబీ వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని అన్నారు. గుడివాడ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మండలాన్ని నందివాడ, పెదపారపూడి, గుడివాడ రూరల్ మండలం, గుడివాడ టౌన్ అర్బన్ కూడా నేనే సూపర్వైజర్గా ఉన్నాను. అయితే ఈ టీబీ అనేది మొట్టమొదట 1882 మార్చి 24న రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. అయితే ఆ యొక్క పరిస్థితులు ఒకప్పుడు ఆ టీబీ అనేది ఎవరు కనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కొలది జనాభా చనిపోవడం జరుగుతుంది. అయితే మరి ఇంతగా ఎందుకు చనిపోతున్నారు, దాన్ని అప్పట్లో ఎండు టీబీ అని కూడా అనేవాళ్ళు. అయితే ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది ఆలోచించి రాబర్ట్ కోచ్ అని ఆయన మరి సైంటిస్ట్ గారు మరి 1882 మార్చి 24న ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. అప్పటి నుండి మన భారతదేశంలో కూడా డాట్స్ చికిత్స జరుగుతుంది. మరి అప్పట్లో అయితే ప్రీవియస్ 2003 కంటే బిఫోర్ వచ్చేటప్పటికి మందులు ఇచ్చేసేవాళ్ళు, దానికి లెక్కపత్రం లేకుండా పోయేది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా లేదో తెలిసేది కాదు. కానీ అప్పటికి మన భారతదేశంలో కూడా సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతూ ఉండేవాళ్ళు ప్రీవియస్. అయినప్పటికీ తర్వాత రివైజ్డ్ చేసిన తర్వాత 2003 నుండి రివైజ్డ్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే డాట్స్ చికిత్స అనేది ఏర్పాటు చేశారు. డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అని ఏర్పాటు చేసి పేషెంట్లని ఆశా ద్వారా కానీ అంగన్వాడీ గారి ద్వారా కానీ ఆ పేషెంట్స్కి మందులు ఇవ్వడం
ఏర్పాటు చేసి రోజు పర్యవేక్షణలో ఆశా ఆర్ అంగన్వాడీ పర్యవేక్షణలో మందులు వాడడం ప్రారంభించారు. ఆ విధంగా వాడడం మొదలుపెట్టిన దగ్గర నుండి సక్సెస్ రేటు కూడా మన భారతదేశంలో పెరగడం జరిగింది. అప్పటి నుంచి మరి ఎన్నో పరిస్థితుల్లో ఉన్న మన భారతదేశంలో మరి కొన్ని కోట్ల రూపాయలు హెచ్చిస్తూ కూడా టీబీని నివారించాలి, పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో 2023లో మన భారతదేశానికి మరి నరేంద్ర మోడీ గారు టీబీని మా దేశంలో లేకుండా చేస్తామని ప్రపంచ దేశాల యొక్క కార్యాచరణ కమిటీలో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు టీబీ అనేది మా దేశంలో లేకుండా 2025 కల్లా టీబీ నివారణ చేస్తాం అని ఒక యొక్క గోల్ పెట్టుకొని టీబీకి ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అసలు టీబీ అనేది ఎలా వస్తుంది, ఆ టీబీ యొక్క లక్షణాలు ఏంటి మనం మాట్లాడుకుందాం. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు క్షయ, ఊపిరితిత్తులు కాకుండా ఇతర భాగాలకు వచ్చే క్షయ అనేది 2 భాగాలు ఉన్నాయి. అయితే రెండిట్లో మరీ ముఖ్యంగా 85% ఊపిరితిత్తుల భాగానికి రావడం జరుగుతుంది. దానివలనే ఒక ఎదుటి వ్యక్తికి వచ్చే ప్రమాదం కూడా ఒక ఊపిరితిత్తుల ద్వారా వచ్చిన టీబీ వాళ్ళ ద్వారానే యొక్క డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి రావడం జరుగుతుంది. అదే రీతిలో ఎక్స్ట్రాపల్మనరీ కేసులకు వచ్చేటప్పటికి ఆ వ్యక్తికి ఇబ్బంది కానీ ఎదుటి వ్యక్తులకు వచ్చే ప్రమాదం లేదు. అయితే గోళ్ళకు కానీ వెంట్రుకు కానీ టీబీ అనేది రాదు. మిగిలినవన్నీ కూడా శరీర భాగంలో ఎక్కడైనా టీబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా 85% ఊపిరితిత్తులకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 15% ఎక్స్ట్రాపల్మనరీ కేసులు ఉన్నాయి. ఈ విధంగా మరి మన భారతదేశంలో మరి ఈ టీబీని నివారించాలనే ఉద్దేశంలో వాటి లక్షణాలు కూడా మనం మాట్లాడుకుందాం. టీబీ లక్షణాలకు వచ్చేటప్పటికి 2 వారాల నుంచి దగ్గు రావడం, సాయంత్రం పూట జ్వరం రావడం, దగ్గుతో పాటు తెమడబడడం, తెమడతో పాటు రక్తపు జీరపడడం, మరి ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి రావడం, ఈ విధంగా మరి ఆ యొక్క రాత్రి వేళలో సివియర్ స్వెట్టింగ్ రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనుక ఉంటే టీబీ కావచ్చు అని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి అదే రీతిలో కొంతమంది గుడివాడ ఏరియాలో ఉన్న దాతలు ఎవరైనా ఉన్నప్పుడు మరి ఎవరైనా సరే నేను ఒక పేషెంట్ని స్పాన్సర్ చేసుకుంటాను అని ముందుకు రాగలిగితే వారి జీవితంలో సంతోషాన్ని చూడాలి అనుకుంటే మరి ఈ యొక్క గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి అదే రీతిలో ప్రతి ఒక్కరి బాధ్యత మరి టీబీ అంతం, దేశంలో యొక్క ఉన్న టీబీని అంతం చేయడం మన లక్ష్యంగా మనం ప్రయాసపడదాం, ప్రకుందాం. టీబీ లక్షణాలకు వచ్చేటప్పటికి 2 వారాల నుంచి దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమడబడడం, తెమడతో పాటు రక్తపు జీరబడడం, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఛాతీలో నొప్పి రావడం, అదే రీతిలో రాత్రిపూట సివియర్ స్వెట్టింగ్ రావడం. ఈ లక్షణాలు కనుకుంటే టీబీ కావచ్చు అని చెప్పవచ్చు. అదే రీతిలో వాటికి నివారణ వచ్చేటప్పటికి డ్రగ్స్, అత్యున్నతమైన క్వాలిటీ డ్రగ్స్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడం జరుగుతుంది. వారు టీబీ అని నిర్ధారణ అయిన తర్వాత 6 నెలల పాటు పూర్తికాలం చికిత్స తీసుకుంటే సంపూర్తిగా సక్సెస్గా తగ్గిపోతుందని కూడా తెలియజేస్తున్నాం. భయపడాల్సిన అవసరం కూడా లేదని కూడా మరోసారి మనం చేస్తున్నాం. మరి ఈ విధంగా 6 నెలల పాటు ఉచితంగా మందులు ఇస్తున్నాం. అదే రీతిలో మందులు వాడుతున్న పేషెంట్కి ఎవరైతే ఉన్నారో వారికి నెలవారీ 1000 రూపాయల చొప్పున, ఒకప్పుడైతే 500 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఇచ్చేది గవర్నమెంట్. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి నెలకి 1000 రూపాయల చొప్పున ఆ యొక్క డైట్ కోసం, అంటే వాళ్ళకి కాస్త ఫుడ్ ఫుడ్ తీసుకోవడం కోసం నెలకు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 నెలల పాటు 6000 రూపాయలు వాళ్ళ సొంత అకౌంట్లోనే వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఆర్డీఓకు అభినందనలు. ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యాన్ని సత్కరించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు. మంచి అధికారులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్న వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. తనపై అసత్య ఆరోపణలు ఖండించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్. గుడివాడ టీడీపీ కార్యాలయంలో రవికుమార్ ప్రెస్ మీట్. కాల్ డేటా సీసీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్. నిష్పక్షపాత విచారణ కొరకు డీఎస్పీకి ఫిర్యాదు చేసిన రవికుమార్. మాతృభాష తెలుగు పరిరక్షణకు విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. అసెంబ్లీలో తెలుగు భాషపై కీలక సూచనలు చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. గుడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సుమిత్రానంద సరస్వతి మాతాజీ. మాతాజీకి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన కమిటీ పెద్దలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాతాజీ.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.